హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదేంటి ఎప్పుడు నైట్ వీడియో అప్లోడ్ చేస్తా కదా, ఈరోజు ఎటుగాని టైంలో ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తున్నానా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. యాక్చువల్లీ ఈరోజు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈవినింగ్, అందుకని చెప్పేసి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదండి చెల్లి కోసం మైసూర్ పాక్ చేశానని చెప్పేసి. నిజంగా నేను మంచిగా వస్తుందని అనుకున్నాను. ఒక స్టీల్ డబ్బాలో అయితే పెట్టాను, కానీ అది ఏమైందో గట్టిగా రాలేదు, మంచిగా గుల్లగా వస్తుందని అనుకున్నా. కానీ అది ఏందో ఇంకా ఫ్లాప్ అయిందో, మరి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో కూడా అర్థమైతే లేదు. నిన్న ఇంకా సరే బయట పెడితే గడ్డ కడతలేదు కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇంకా అందానికి చేసినప్పుడు మాత్రం టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా కుదురుతుందని. బాగుంది, సర్లే ఇంకా గట్టిగా అయిన తర్వాత బాగుంటుంది అని చెప్పేసి టిఫిన్ బాక్స్లో పెట్టి బయట పెడితే అది గడ్డగట్లే, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఈరోజు మార్నింగ్ చూసినా కూడా అదేందో మ్యాంగో జ్యూస్ లాగా వచ్చింది ఏంటని మా డాడీ అడుగుతున్నారు. అది గట్టి పర్లేదండి, అంటే దీనికి ఇంకేమైనా రిపేర్లు చేయొచ్చా లేకపోతే ఇది ఇంకా వేస్టేనా? ఇన్కేస్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అయితే ఈరోజు అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను నిన్న ఒక పని ఒకటైతే చెప్పాను, ఒకరికి చెప్పాను, ఒక పర్సన్కి ఒకటి కావాలి అని చెప్పేసి చెప్పాను. అది తీసుకొస్తారా తీసుకురారా అని చెప్పేసి డౌట్ తోటే ఉన్నా. మన తమ్ముడు వచ్చింది కదా, తమ్ముడు వచ్చినప్పుడు నేను చెప్పాను అనమాట, అరే నాకు ఈ వస్తువు కావాలి, నువ్వేమన్నా చేయి నాకు తీసుకురావాలి, ఇది ఎట్లనన్నా సరే అని చెప్పేసి. అంటే పాపం వాడు కూడా ట్రై చేసిండు. నార్మల్గా విలేజెస్లో ఈజీగానే దొరుకుతుంది అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా దొరకట్లేదండి. అసలు చాలా కష్టమైంది ఇక్కడ కూడా. ఇంకా మార్నింగ్ నుంచి అలా అనుకున్నాను, నిన్న చెప్పాను కదా మరి వాళ్ళు తెస్తారా లేదా అని చెప్పేసి. ఐటమ్ నేను ఏదైతే కావాలనుకున్నా ఐటమ్ తెస్తారా లేదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మార్నింగ్ అమ్మ మా కోసం దోశలు, ఇడ్లీలు, 2 రకాల టిఫిన్లు చేసింది. అయినా కూడా నాకేంటో, అంటే నిన్న మా అమ్మ పూరి చేసింది, టీలో పూరి వేసుకొని తింటామ్మా నేను అని చెప్పేసి చెప్పాను. ఇంకా మా అమ్మ ఎప్పుడన్నా అంటే ఇంట్లో ఇక ఖచ్చితంగా డైలీ 1 టైం 2 టైమ్స్ అయినా మాట్లాడతాం కదా, ఖచ్చితంగా ఒకసారి అయితే మాట్లాడతాం కదా అమ్మకు ఫోన్ చేసి. సో ఎప్పుడు మా అమ్మని అడిగినా కూడా మా అమ్మ ఏం కూర చేసావని చెప్పేసి అడిగితే గుత్తి వంకాయ కూర లేకపోతే కాకరకాయ పూర్ణం ఇట్లాంటివి చెప్పినప్పుడల్లా నేను అంట అమ్మ మేము వచ్చినప్పుడు చెయ్యి అని చెప్పేసి. అంటే ఇంకా ఈరోజు కావాలని గుర్తుపెట్టుకొని కూరగాయలు అమ్మడానికి ముందుకు వస్తారు. మా ఇంట్లో ఏంటిదంటే ఈ ఏరియాలో కూరగాయల బుట్టలు అమ్ముతారు కదా, కూరగాయలు అమ్మే వాళ్ళందరూ ఇంటి ముందుకు వచ్చి అమ్ముతారు అనమాట బుట్టలలో పెట్టి. సో ఇందాక నేను చెప్పాను కదా ఒక ఐటమ్ గురించి అని చెప్పేసి. ఇట్లా బుట్టల మీద కూరగాయలు అమ్మే వాళ్ళందరినీ మేము కూరగాయలు లక్ష్మి అని అంటాం, అందరినీ అట్లా లక్ష్మి అని పిలుస్తాము. నిన్న చెప్పాను అనమాట, లక్ష్మి మునగాకి ఎక్కడన్నా దొరికితే తీసుకురావా ప్లీజ్ ప్లీజ్ అని 10 సార్లు చెప్పిన. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమ్ముడికి కూడా చెప్పిన, అరే నువ్వు ఏమన్నా చేయరా బాబు, నువ్వు తీసుకురారా అంటే వాడు ఎతికిండు కానీ దొరకలేదు. మా అమ్మ చూసిండ్రా. యాక్చువల్లీ మాకు దోశలు వేస్తుంది ఆ టైంకి, నేను వద్దు అన్నా సరే 2 దోశలు తినని చెప్పేసి. యాక్చువల్లీ అమ్మకి అసలు హెల్త్ బాగుండట్లేదండి, అట్లా చైర్ల మీద కూర్చొని నిల్చొని కూడా చేయరట్లేదు అనమాట, కాళ్ళు బాగా వణుకుతున్నాయి అని చెప్పేసి. అంతా ఇంకా మొత్తం ఏ పనైనా కూర్చొనే చేస్తున్నారు. నాకు అందుకే మస్తు బాధ అవుతుంది. ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదైనా హెల్ప్ చేయాలని అనుకుంటాం కానీ హెల్ప్ చేయనియదు. ఎన్నిసార్లు ఇంటికి వచ్చిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పిన ప్రతిసారి మా అమ్మ వద్దంటది, నేను తీసుకుపోతాను. తీరా తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఏదేదో టాబ్లెట్లు ఇస్తారు, ఆ టాబ్లెట్లు ఏమి పని చేయట్లేవు. సో ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఈసారి వీళ్ళకు హెల్తీగానే ఏదైనా చేయాలి వీళ్ళకు అని చెప్పేసి అనుకున్నాను. నేను మా ఇంట్లో ఆల్రెడీ చెప్పాను కదా మునగాకు పొడి తింటాము అండ్ వాటర్లో కూడా కలుపుకొని తాగుతాము అని చెప్పేసి చెప్పాను కదా. ఊళ్ళల్లో ఉంటాయని అనుకున్నా కానీ అసలు దొరకట్లేదండి ఊర్లలో. నేను బాగా ట్రై చేశాను. అయితే నిన్న కూరగాయల లక్ష్మిని అడిగితే తీసుకొచ్చింది మార్నింగ్. యాక్చువల్లీ హైదరాబాద్లో నేను చెప్పాను కదండి 50 రూపాయలకు 3 కట్టలని, చాలా తక్కువ అనమాట. 50 రూపాయలకి ఎంత తక్కువ క్వాంటిటీ అంటే ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ దానికి ఒక 5 రెట్లు ఉంటుంది కావచ్చు. అయితే నేను అడిగాను ఎంత తీసుకుంటావు అని చెప్పేసి లక్ష్మిని అడిగితే, ఏం వద్దులే అమ్మ ఉత్తానే తీసుకో అని చెప్పేసి అనేది. నాకు నిజంగా చాలా బాధేసింది. కూర అదంటే అంత ఈజీ కాదు కదండి, చెట్టు అంటే అవి తెంపడం కష్టమే కదా. లేదులే అని చెప్పేసి యాక్చువల్ అయితే అది హైదరాబాద్లో 2 కాస్ట్ కదా, నేను ఇంకా 100 రూపాయలు ఇచ్చానండి. పాపం తీసుకురావడం ఈ రోజుల్లో ఎవరు తీసుకొస్తారు చెప్పండి. నువ్వు తీసుకురావేమో అనుకున్న లక్ష్మి అని అంటే, నేను ఒకసారి మాట ఇచ్చిన అంటే ఖచ్చితంగా తీసుకొస్తా అమ్మ అని అన్నది. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇవన్నీ కడిగేసి అయితే ఎండబెడుతున్నాను. ఇక మా అమ్మ నా కోసం గుత్తి వంకాయ కూర వేస్తుంది. యాక్చువల్ అనుకుందంట ఈరోజు పొద్దున్నే నేను లేచేసరికి పాపం కూరగాయలు అన్నీ తీసుకుంది. ఇంకా నేను మా అమ్మ చూసారా, మా అమ్మనేమో నా కోసం, నేనేమో మా అమ్మ నాన్న కోసం ఇట్లా అనమాట. ఇంకా డాడీకి కూడా చెప్పాను, తెలుసా బిడ్డ నీకు ఏం చేయాలి ఎట్లా చేయాలా అంటే, లేదు డాడీ మా ఇంట్లో మేము ఆల్రెడీ తింటున్నాము, ఇది 2 రకాలు చేస్తాను, ఒకటేమో పొడి కొడతాను, ఒకటేమో అంటే అన్నంలో కలుపుకొని తినేలాగా, ఇంకొకటేమో వాటర్లో కలుపుకొని తినేలాగా. మీకు కూడా కాళ్ళ నొప్పులు అవన్నీ పోతే కాల్షియం వస్తుందండి మెయిన్. ఇంకా అన్నీ ఆల్రెడీ చెప్పాను కదా ఎన్ని లాభాలు ఉంటాయి దీనివల్ల. సో ఇదనమాట. ఇక ఈరోజు సాయంత్రానికి అయితే నాకు పెద్ద పనులు ఉన్నాయి. ఇవి 2 రకాలుగా చేయాలి. ఆ పొడులు ఒకటి యాక్చువల్లీ 2 రోజులు ఎండబెట్టాలి అని చెప్పేసి అంటారు, కానీ 1 డే ఫుల్ సన్లైట్లో మంచిగా 1 డే ఉంటే చాలంట. ఇంకా అని చెప్పేసి నేనైతే అవన్నీ తీసి నీళ్ళలో బాగా శుభ్రం చేసేసి ఆరిన తర్వాత ఇవన్నీ తీసి ఎండలో అయితే పెడుతున్నాను. అయితే ఈ పని ఒకటి ఉంది అండ్ సాయంత్రం కొంచెం బయటికి వెళ్ళే పని ఉన్నదన్నమాట. ఇంకా ఆ పనులలో నేను మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చాను అని అంటే అలసిపోతాను. అందుకని చెప్పేసి వీడియో ఇంత తొందరగా అయితే పెట్టేస్తున్నాను.
ఒకటి చెప్తున్నానండి, యూట్యూబ్ అనే కాదు, ఏ పనైనా సరే మనము డైలీ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. అంటే నేను ఏమనుకున్నానంటే ఇంటికి వచ్చినప్పుడు నేను అసలు ఏమి వీడియోస్ అనేది ఏమి అప్లోడ్ చేయొద్దు, యూట్యూబ్ అసలు రెవెన్యూ ఇస్తలేదు అండి, ఈ మంత్ ఎంత కష్టపడ్డా కూడా రాదు అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇట్ వాస్ షాక్. నేను అదేంటిది అనేటువంటిది ఇంకో 2-3 డేస్లో నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ మా ఊళ్ళో ఇదొక మంచి స్పెషల్ అండి, బెనిఫిట్ లాగా అనిపిస్తుంది, స్పెషాలిటీ లాగా. ఇంటి ముందుకే వచ్చి ఇట్లా అమ్ముకుంటూ పోతూ ఉంటారు. ఇంకా ఏది కావాలంటే అది మేము బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ముంజలు బుట్టలో పెట్టి అమ్ముతుంది ఈమె. యాక్చువల్లీ చెప్పాను కదా, హైదరాబాద్లో 100 రూపాయలకు 100 కూడా కాదు, 130కి 12 అమ్ముతారు. ఈమె 50 రూపాయలకి 12 అమ్ముతుంది అనమాట. తీసుకున్నాము. ఇంకా ఇక్కడ చూసారా ఎంత చిన్న పిల్లలు అంత పెద్ద బండి వేసుకొని నడుపుతున్నారు. కింద పడతారా బాబు అని చెప్తే ఏం కాదులే అక్క, మాకు ఎప్పటి నుంచో డ్రైవింగ్ వచ్చు అని అంటున్నారు పిల్లలు. ఇంకా ఇక నేను ఇంట్లో ఉన్నప్పుడే ఇంక అందరికీ 3 పిల్లలకైతే అన్నం పెడుతున్నాను. నాకేంటంటే పిల్లలకు అన్నం కలిపి పెట్టడం అంటే చాలా ఇష్టము. అక్కే పిల్లలు వచ్చినా కూడా నేను లాస్ట్ టైం సంక్రాంతి వీడియోస్ అవి లాస్ట్ ఇయర్ కాదు సంక్రాంతి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కూడా మీకు చూపించాను. చాలామంది అప్పటికి అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ రాలేదు కాబట్టి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇట్లా అక్కే పిల్లలకి చెల్లి పాపకి నా 2 పిల్లలకి అందరికి కలిపి నేనే అన్నం తినిపిస్తాను. ఇంకా సెక్షన్ నేను తీసేసుకుంటాను. నేను ఎక్కువ పనులు చేయలేనండి, చేస్తే కళ్ళు తిరుగుతాయి నాకు. మా ఇంట్లో నేను ఎన్నన్నా చేసుకుంటాను కానీ ఇంకా వేరే ఇంటికి వచ్చిన ఈవెందో నేను పుట్టి పెరిగిన నా పుట్టిల్లు అయినా సరే ఎక్కువ పనులు నేను చేయలేను. కళ్ళు తిరుగుతాయి, ఎందుకో నా కూరికనే తిరుగుతాయి. అంటే మా ఇంట్లో నేను ఎంత కష్టమైనా చేసుకుంటాను కానీ ఇంకా అదేందో అట్లా అలవాటు అయిపోయింది. మా ఇంట్లో నేను అంటే చిన్నప్పటి నుంచే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు ఎవరు పనప్ప చెప్పరు. చూడ్డానికి బొక్కల దయ్యం లాగుంటావు, స్కెల్టన్ లాగుంటావు, నీకేం పని చెప్తావు అని చెప్పేసి నాకు ఎవరు చెప్పకపోవడం వల్లనో ఏంటో కానీ నేను మ్యారేజ్కి ముందు ఏం పని చేసేదాన్ని కాదు. ఇట్లా హార్డ్ వర్క్స్ ఉంటే చేసేదాన్ని. ఇప్పుడు నీళ్ళ కోసం బయట తిరగడాలు అట్లాంటివి చేసేదాన్ని. ఇదిగో చూసారా వంకాయ పూర్ణం అయిపోయింది. అమ్మ మా కోసం పప్పు, వంకాయ పూర్ణము, పచ్చి పులుసు చేశారనమాట. ఇది పిల్లల కోసం సపరేట్గా కొంచెం కారం లేని పప్పు. సో మొత్తానికి ఈరోజు లంచ్ అయితే ఇదండి. అంటే ఇంకొకటి చెప్తానండి, మీరు అంటే ఇది ఎట్లనైనా తీసుకోండి. నార్మల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకలా ఉన్నారు, మీరు మీ ఊళ్ళో ఇట్లా ఉన్నారేంటక్క అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ నేను బట్టలు ఎక్కువ తెచ్చుకోలేదండి. అంటే ఎండాకాలం మా ఊళ్ళో అంటే ఇటు సైడ్ బాగా ఉడకపోతున్నది. ఇంకా ఎంత మంచి డ్రెస్సులు వేసుకున్నా మొత్తం తడిసిపోడే. ఇంకా నైటీలో ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరూ నైటీలు వేసుకుంటారు కదా. సారీ ఫర్ దిస్, ఎందుకంటే దానికి ఇంకా ఆల్టర్నేట్ ఏం లేదు ఎండాకాలము. ఇంకా ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో మేము ఇప్పటి వరకు మేము అక్క చెల్లెళ్ళము ఏనాడు మేకప్ పౌడర్ అయితే వాడలేదండి. మా చెల్లెైనా మ్యారేజ్కి మేకప్ వేసుకుందేమో కానీ నేనైతే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకు ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా ఒక్కసారి కూడా ముఖానికి మేకప్ పౌడర్ అంటే ఏంది తెలియదు, ఏమీ తెలియదు. అండ్ మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను అసలు ఏమి ముఖానికి పౌడర్ అట్లాంటివి ఏమి వేసుకోను, ఇట్లనే ఉంటాను, న్యాచురల్గానే ఉంటాను. ఈ మేకప్ పౌడర్లు ఇవన్నీ నాకు అంత తత్కాలితం లాగా అనిపిస్తాయండి. వన్స్ అది కనుక మనం వేసుకోవడం స్టార్ట్ చేసినామంటే అప్పటి వరకు బాగుంటామేమో కానీ తర్వాత అంటే ఫ్యూచర్లో మాత్రము ముఖం అంతా ముడతలు పడుతుంది. సో మా అమ్మ మాకు ఇవంటి ఏమీ అలవాటు చేయలేదు. మేము ఫస్ట్ నుంచి గంధం పెట్టుకునే వాళ్ళం కానీ ఏది ఒక ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటాం, ఇంత పౌడర్ రాసుకుంటాం కానీ మేకప్ పౌడర్లు, ఈ ఫౌండేషన్స్, ఈ లిప్స్టిక్లు ఇవన్నీ మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. మా అమ్మ మమ్మల్ని ఎట్లా పెంచిందో మేము కూడా మా పిల్లల్ని అట్లనే పెంచుతున్నాం. సో మొత్తానికైతే ఇక్కడ మునగాకు ఎండబెడుతున్నాను. ఇక్కడ అంటే సన్లైట్ మంచిగా ఉంది కాబట్టి ఎండిపోతుంది కానీ హైదరాబాద్లో ఫ్యాన్ కిందనే ఆరేసుకునేదాన్ని. డాబా మీద ఆరేస్తే ఇంకా పవరాల సంగతి తెలిసిందే కదా, ఎగిరిపోవడం ఇంకా అందులోకు. సో మొత్తానికి ఇదండి ఈరోజు బ్లాగ్. వీడియో కానీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.